దెయ్యాలు ఎక్కడ నుండి వచ్చాయి? సాతాను ఎలా పుట్టాడు? అవి మనుషులను ఎలా మోసం చేస్తాయి? బైబిల్ ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇస్తుంది. ప్రారంభంలో దేవుడు పరలోకాన్ని, భూమిని సృజించినప్పుడు అనేక దూతలను కూడా సృజించాడు. ఆ దూతలలో ఒకడు చాలా అందంగా, శక్తివంతంగా ఉండేవాడు. అతని పేరు లూసిఫర్. అతను దేవుని దగ్గర సేవ చేసే గొప్ప దూత. కానీ కొంతకాలం తరువాత అతని మనసులో గర్వం వచ్చింది. నేను దేవునిలాగా గొప్పవాడిగా ఉండాలి, అందరూ నన్నే ఆరాధించాలి అని అతను ఆలోచించడం ప్రారంభించాడు. దేవునికి విధేయంగా ఉండాల్సిన అతను దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు పరలోకంలో గొప్ప యుద్ధం జరిగింది. దేవునికి విధేయంగా ఉన్న దూతలు ప్రధాన దూత మైకేల్ నాయకత్వంలో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో సాతాను మరియు అతనితో కలిసి తిరుగుబాటు చేసిన దూతలు ఓడిపోయారు. దేవుడు వారిని పరలోకం నుండి బయటకు పంపించాడు. అలా పరలోకం నుండి పడిపోయిన సాతాన్ మరియు అతనితో వచ్చిన దూతలే ఇప్పుడు దెయ్యాలు లేదా అశుద్ధాత్మలు అని పిలుస్తారు. ఈ విషయం బైబిల్లో కూడా చెప్పబడింది. సాతాను మరియు దెయ్యాల ప్రధాన పని మనుషులను దేవుని నుండి దూరం చేయడం. దెయ్యాలు మనుషులను చాలా తెలివిగా మోసం చేస్తాయి. అవి నేరుగా వచ్చి నేను దెయ్యాన్ని అని చెప్పవు. బదులుగా మన మనసులో చిన్న చిన్న ఆలోచనలు పెడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి కోపంగా ఉన్నప్పుడు అతని మనసులో పగ తీర్చుకో, అతనిని క్షమించకు అనే ఆలోచనలు వస్తాయి. ఇవి మనిషి పాపం చేయడానికి ప్రేరేపిస్తాయి. ఇంకోసారి భయం పెట్టి మోసం చేస్తాయి. నీవు ఒంటరివి, దేవుడు నిన్ను ప్రేమించడు, నీకు ఆశ లేదు అని మనసులో అనిపించేటట్లు చేస్తాయి. అలా మనిషిని నిరాశలోకి నెట్టేస్తాయి. మరొకసారి లోకంలోని ఆనందాలు చూపించి మోసం చేస్తాయి. డబ్బు, పేరు, వినోదం ఇవే జీవితంలో ముఖ్యమని అనిపించేలా చేస్తాయి. అప్పుడు మనిషి దేవుని గురించి మర్చిపోతాడు. బైబిల్లో మొదటి నుంచే ఇది జరిగింది. ఆదాము మరియు అవ్వ దగ్గరకు సాతాను పాము రూపంలో వచ్చి దేవుని మాటను సందేహించేటట్లు చేశాడు. దేవుడు చెప్పింది నిజం కాదు అని చెప్పి వారిని తప్పుదారి పట్టించాడు. అలా మొదటి పాపం ప్రపంచంలోకి వచ్చింది. కానీ బైబిల్ మనకు ఒక గొప్ప ఆశను కూడా చెబుతుంది. సాతాను ఎంత మోసం చేసినా దేవుని శక్తి ఇంకా గొప్పది. మనం దేవుని దగ్గర ఉండి ఆయన వాక్యాన్ని అనుసరిస్తే సాతాను మన మీద గెలవలేడు. యాకోబు 4:7 ఇలా వ్రాయబడి ఉంది, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు అతడు మీ దగ్గర నుండి పారిపోవును. అంటే మనం ప్రార్థన చేస్తూ దేవుని మీద విశ్వాసం ఉంచితే సాతాను మరియు దెయ్యాల మోసాలను జయించగలం. ఆమేన్.